హనుమంతుడు ఉన్నాడు అని పంచముఖాంజనేయుడు అంటాం. 5 ముఖాలు అంటే ఒకటి వానర ముఖం, ఒకటి సింహముఖం, మూడవది గరుడ ముఖం, వరాహముఖం, హయగ్రీవ ముఖం. 5 వదనాలు. 5 వదనాలతో భూమి మీద ఆయన తిరగలేదు, ఆయన వానర వదనంతోనే తిరిగాడు. మరి పంచముఖాంజనేయుడు ఎందుకంటే పంచముఖాంజనేయ మంత్రం ఉంది. ఆ మంత్ర దేవత మాత్రం 5 ముఖాలకు ఉంటుంది. ఆయన హనుమంతుడిగా వచ్చినప్పుడు మామూలు వానర వదనంతోనే ఉన్నాడు. కానీ ఆయన చేసిన పనుల్లో 5 దేవతా లక్షణాలు కనబడతాయి. అంటే వానరుడు పుట్టుకతోనే వానరుడు. ఇక నరసింహ స్వరూపం అంటే రాక్షస సంహారం చేసినప్పుడు ఆయన నరసింహుడిలాగా విజృంభించాడు. గరుత్మంతుడి స్వరూపం అంటే ఆయన వేగంలో ఎగిరేటప్పుడు గరుత్మంతుడు కూడా ఎందుకు పనికిరాడన్నారు. అందుకు గరుత్మంతుడి స్వభావం కూడా ఆయన చూపించాడు. అలాగే వరాహస్వామి స్వభావం కూడా చూపించాడు. వరాహస్వామి సముద్రంలో మునిగిపోయిన భూమిని ఉద్ధరించాడు. అలాగే హనుమత్స్వామి శోక సముద్రంలో సీతమ్మను ఉద్ధరించాడు. ఉద్ధరించడమే వరాహతత్వం. అది ఆయన పనులు అది చూపించాడు. హయగ్రీవ స్వామి అంటే సర్వవేదముల యొక్క మూర్తి, ఆయన జ్ఞానం. హనుమంతుడు కూడా అంత గొప్ప జ్ఞాని. అందుకే అక్కడ హయగ్రీవ లక్షణం చూపించాడు. అంటే ఒక మంత్రదేవత అవతరించినప్పుడు ఆ మంత్ర లక్షణాలు చూపిస్తాడు అనమాట. అలా హనుమంతుడు అంటేనే ఆపదుద్ధారకుడు, ఆపదల నుంచి ఉద్ధరిస్తాడు, కార్యసిద్ధి ప్రదాత. ఇలాగ హనుమంతుడి మంత్ర విశేషాలు సుమారు ఒక 27 మంత్ర విశేషాలు ఉన్నాయి. 27 మంత్రమూర్తులు సుందరకాండలో మనకు గోచరిస్తారు. ఆయన చేసిన పనుల్లో కనబడతారు. కానీ మంత్రదేవతలు అవతరించినప్పుడు మంత్ర లక్షణం వాళ్ళ చేతల్లో చూపిస్తారు. అందుకే మనం చేతలు వింటూ ఉన్నా చదువుతూ ఉన్నా ఆ మంత్రశక్తి మనకు వస్తుంది. అందుకే హనుమత్ కథ, రామకథ కేవలం ఒక ఉత్తమ పురుషుల కథ మాత్రమే కాదు, అది మనం పారాయణం చేయడం వల్ల మహిమను చూస్తున్నాం. మహిమ మంత్రం వల్ల వస్తుంది. అంటే ఆ మంత్రము అవతరించి చేసే పని వల్ల అది మనం చదువుతూ ఉండడం వల్ల మంత్రశక్తి ప్రభావం మనకి చూపించి మహిమ కనబడుతుంది.